మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో ఓవరాల్గా సార్, ఇప్పుడు మీరు డయాబెటీస్ని ట్రీట్ చేయడంలో 20 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ప్రారంభంలో ఎలాంటి టెక్నాలజీ ఉన్నది, సో ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఉన్నది? ఎందుకంటే ఈ గ్లూకోజ్ను ప్రతి సెకండ్ చూసుకునే మీటర్స్ కావచ్చు, లేదా ఇన్సులిన్ పంప్స్ కావచ్చు, లేదా మిగతా టెక్నాలజీ ఇప్పుడు ఎంత కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉంది నెక్స్ట్ 10 yearsలో? సో మీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్, సో ఎటువంటి టెక్నాలజీని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటీస్ కేర్ అండ్ ఈ ట్రీట్మెంట్ విషయంలో? ఖచ్చితంగా మీరు అన్నట్టు లాస్ట్ 2 decades కానివ్వండి, అంతకుముందు కూడా మనం తేడాలు చూడగలుగుతున్నాం. ముఖ్యంగా డయాగ్నోసిస్ పరంగా అయితే మార్పులు ఎక్కువగా లేవు. డయాగ్నోస్ పరంగా అయితే మనం ఫాస్టింగ్, బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ అవి చేసి డయాగ్నోస్ చేయడం ఓకే. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకటి మానిటరింగ్ పరంగా ఇంతకుముందు మనకు ఒక 2-3 decades బ్యాక్ గ్లూకోమీటర్స్ అనేవి చాలా తక్కువ విన్నాము. ఇప్పుడు హోమ్ గ్లూకోజ్ బ్లడ్ మానిటరింగ్ అంటాం. హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్గా మారింది. అది గ్లూకోమీటర్ రూపంలో చాలా ఇంతకుముందు రకరకాలుగా పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సింపుల్గా స్టిక్ పెట్టి 40 secondsలో వస్తుంది. ఆ గ్లూకోమీటర్ యొక్క ఉపయోగం చాలా పెరిగింది కూడా. అంటే ఆ డాక్టర్స్ యొక్క సలహా కావచ్చు, పేషెంట్ యొక్క అవేర్నెస్ కావచ్చు, ఈ గ్లూకోమీటర్ రీడింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి. హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్, హోమ్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గైడ్లైన్స్ కూడా చెప్తున్నాయి. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషనే కాదు, అవన్నీ కూడా గైడ్లైన్స్ చెప్తున్నాయి. హోమ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తాను పేషెంట్స్, రెగ్యులర్గా చెక్ చేయండి. ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు చేయకండి. ఇంట్లో గ్లూకోమీటర్ 10 days కూడా చూసుకోండి మధ్య మధ్యలో ఎలా ఉంది అనేది. సో ఐ థింక్ ఒక 2 decades మార్పు ఏంటంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ యూజింగ్ గ్లూకోమీటర్ చాలా పెరిగింది. బహుశా అవగాహన డాక్టర్స్ ప్లస్ పేషెంట్ కూడా అవేర్నెస్ పెరిగి ఉండొచ్చు. అది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే లో షుగర్ అయినా తెలుసుకోవచ్చు కదా. మందులు వాడుతూ ఉంటారు, సడన్గా డ్రాప్ అయిపోయింది, లో షుగర్ అయింది. సో అప్పుడు కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఒకలాంటి. సో అందుకే చెప్తాను అందరికీ, ఫస్ట్ ఎయిడ్తో పాటు ఒక గ్లూకోమీటర్ కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకోండి అని. అదొక మార్పు. రెండోది, మనం వస్తూ ఉన్నప్పుడు మనకి డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో వాటికి ఎర్లీగా చెక్ చేసుకోవడానికి కూడా చాలా రకాలుగా ఎక్విప్మెంట్స్ అవి వచ్చాయి. అంటే తొందరగా ఎర్లీగా నర్వ్స్ ఎలా దెబ్బతిన్నా తెలుసుకోవడం కానివ్వండి, కాళ్ళలో రక్త సరఫరా ఎలా ఉందో చూసుకోవడం కానీ, అదేవిధంగా ఐ పరంగా ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా పెరిగి అవన్నీ కూడా జరిగాయి. అంటే మానిటరింగ్ విషయంలో, గ్రహించడం విషయంలో, ఎర్లీగా డయాగ్నోస్ చేయడం విషయంలో హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు కిడ్నీ పరంగా చూసినట్టే మైక్రో ఆల్బుమిన్ అని ఉంది. అంతకుముందు మనకు 2-3 decades బ్యాక్ లేదు. ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా అని. ఆ మైక్రో ఆల్బుమిన్ ఉందంటే యూరిన్లో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఫ్యూచర్లో ఉందని చెప్పొచ్చు. అదే హార్ట్కి కూడా ఇండైరెక్ట్ ఇండికేటర్. సో ఆ విధంగా వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా మీరు అన్నట్టుగా ఈ CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో బ్లడ్ షుగర్ ఎగ్జర్షన్స్ అంటే వేరియేషన్స్, అంటే ఈ వేరియేషన్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ హై షుగర్స్ అన్నట్టు కూడా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లూకోజ్ ఎక్స్కర్షన్స్ అంటాం. ఫ్లక్చుయేషన్స్, అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. డౌన్ అయినప్పుడు ఎక్కువ తినేస్తుంటాం, అప్ ఉన్నప్పుడు అట్లా. ఆ విధంగా ఈ అప్ డౌన్ అనేది గ్లైసెమిక్ వేరియబిలిటీ అంటాం. ఆ గ్లైసెమిక్ వేరియబిలిటీ అనేది ఒక పెద్ద టాపిక్ అది. సో దాన్ని మనం చూసుకోవడానికి, ప్లస్ ఎస్పెషల్లీ ఎవరికైతే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ ఉండవో, హై షుగర్స్ ఉంటాయి, సడన్గా డౌన్ అవుతుంటాయి, ఫ్లక్చుయేటింగ్ ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండవు, వాళ్ళలో CGM బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే తిన్నప్పుడు కానీ తినకముందు 24 hours మానిటర్ చేస్తుంటుంది. ఒక చిప్ లాగా ఉంటుంది. 3 days చేసుకోవచ్చు, వారం చేసుకోవచ్చు, 2 weeks చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే మానిటరింగ్ లాగా టూల్ లాగా చేస్తుంది. అంటే మీకు షుగర్ కంట్రోల్ ఉందా లేదా ఒకటి, అంటే ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఎలా అవుతున్నాయి, యావరేజ్ బ్లడ్ షుగర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే HbA1c ఉంది కానీ అది 4 monthsకి ఇస్తుంది. ఇది మనకు డే టు డే ఇస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ CGM అనేది బాగా ఈ మధ్యలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకా బాగా పాపులర్ అయింది. ఈవెన్ అన్ని హెల్త్ రిలేటెడ్ వాటిలో కూడా ఇది యూజ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని క్యాలరీస్ తింటున్నాం, ఎంత పెరుగుతుంది, ఒక 50 calories నాకు షుగర్ ఎంత పెరుగుతుందో తెలుసుకోవచ్చు. సో అట్లా CGM యొక్క ఉపయోగం చాలా పెరిగింది. బట్ యూజువల్గా మేము రిజర్వ్గా ఎవరికంటే బ్లడ్ షుగర్స్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇన్సులిన్ పెట్టినా కంట్రోల్ కాబట్టి ఎందుకు కావట్లేదు, లో షుగర్స్ ఏమైనా అవుతున్నాయి ఎట్లా అనేది, ఇవన్నీ డే టు డే దాంట్లో మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ట్రీట్మెంట్ రూపంలో మీరు అన్నట్టుగా ఇన్సులిన్ పంప్స్ అనేవి వచ్చాయి. బట్ అందరికీ యూజ్ చేయము ఇన్సులిన్ పంప్స్ అనేవి. ఎక్కువ మందిలో యూజ్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఇంకా కొంచెం అవగాహన రావాలి జనాల్లో కూడా. ఆ ఇన్సులిన్ పంప్స్ అనేవి మెకానికల్ కాస్ట్ అనేది ఇష్యూగా మారింది, ల్యాక్స్లో ఉంటుంది. సో ఇన్సులిన్ పంప్స్ అందరూ పెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు.
బట్ ఎవరికైతే హై ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో 100-200 యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో, లేకపోతే బాగా లో షుగర్స్ హై షుగర్స్ అవుతాయో వాళ్ళకి ఈ ఇన్సులిన్ పంప్స్ పెడుతుంటారు. ఒక్కోసారి రిమోట్ ఆటోమేటిక్గా కూడా ఉంటాయి, లో షుగర్ అవగానే ఇన్సులిన్ ఆగిపోతుంది. సో అట్లా రకరకాల ఇన్సులిన్ పంప్స్ కూడా ఉన్నాయి, బట్ అవి ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ 20 yearsలో ఏమొస్తాయి సార్? అంటే నాకేమనిపిస్తుందంటే మనకు డయాబెటీస్ అనేది ఈ పెరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ డయాబెటీస్ పరంగా ఇంట్లోనే మనకు ఈ గ్లూకోమీటర్ ఎట్లాగో ఉంది, ఇంట్లో షుగర్ చెక్ చేసుకోవడం అనేది అందరూ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు అందరం కూర్చున్నప్పుడు 20 years నుంచి కూడా ఏజ్లో చెక్ చేసుకుంటే ఎర్లీగా చూసుకోవచ్చు. ట్రీట్మెంట్ పరంగా మనకు ఎక్కువగా ఇప్పుడు ఏమవుతుందంటే 1 by 1 చూసినట్టయితే ట్రీట్మెంట్ పరంగా ఇప్పుడు వీక్లీ ఇన్సులిన్స్ కూడా వస్తున్నాయి. సో ఫ్యూచర్లో బహుశా నాకు అనిపిస్తుంది ఈ నేసల్ ఇన్సులిన్స్ ఇంతకుముందు ట్రై చేసాము, ఫెయిల్ అయింది. సో ఇంజెక్షన్ లేకుండా ఆర్ డైలీ ఇంజెక్షన్స్ లేకుండా ఎస్పెషల్లీ ఇన్సులిన్ యూజ్ చేసే వాళ్ళకి బహుశా ఒక మంచి విషయాలు న్యూస్ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లోనే ఇప్పుడు వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అది ఫ్యూచర్లో ఇంకా కూడా మనకు వీక్లీ కాకుండా 2 weeks ఒకసారి, మంత్లీ ఒకసారి అట్లా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్స్ లేకుండా కూడా నేసల్ స్ప్రేస్ అవి కూడా ట్రై చేస్తున్నారు ఫ్యూచర్లో ట్రీట్మెంట్ పరంగా. అదే కాకుండా మనకు ఇప్పుడు AI ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది. బహుశా ఇంకా కొత్త మార్పులు మేబీ జెనెటిక్ లెవెల్లో కూడా చెక్ చేసి తర్వాత ఈ ఫ్యూచర్లో మనకు ట్రీట్మెంట్ పరంగా మెడికేషన్స్ అనేవి ఎంత తక్కువ యూజ్ చేయడము, తర్వాత రెగ్యులర్గా బ్లడ్ షుగర్స్ని ఇంకా క్లోజ్గా మానిటర్ చేసే విధంగా ఉండి మన కొత్తగా పరికరాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందేమో. అండ్ దాంతోపాటుగా ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ మీద బహుశా ఇంకా కొంచెం రీసెర్చ్ అవన్నీ జరగాలి. సో దట్ మనకు ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఈ డయాలసిస్ కానివ్వండి, లేకపోతే ఈ ఐ ప్రాబ్లమ్స్, బ్లైండ్నెస్ కానివ్వండి, ఈ కాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ప్రాబ్లమ్, డయాబెటిక్ ఫుడ్, ఇవన్నీ కూడా నియంత్రించేటట్టుగా రావాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. బహుశా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ మన అవగాహన కూడా ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు అనిపిస్తుంది. సో ఒకవైపు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఎట్లా ఇప్పుడు మనం అన్ని రకాలుగా ప్రోగ్రామ్ చేసినా అది వాళ్ళకి కూడా అర్థం కావాలి, దాన్ని అవలంబించాలి. దాంతోపాటు కాకుండా ఈ యొక్క రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం కూడా అవసరమే. అండ్ దెన్ ట్రీట్మెంట్ పరంగా అయితే మీకు చెప్పినట్టుగా కొత్తగా ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్, ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్లో ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనకు హైదరాబాద్ ఇంకా యాక్సెప్టెడ్ అవి కావాలి. దాని ద్వారా మనకు లాంగ్ టర్మ్ క్యూర్ వరకు చూసుకోవాలి. సో మనం అనుకున్నాం కదా ఈ రెమిషన్ ఇవన్నీ కూడా, అది లాంగ్ టర్మ్ క్యూర్గా మారుతుందా లేదా అనేది చూడాలి. ఆ పరంగా కూడా జెనెటిక్ లెవెల్లో కూడా నడుస్తూ ఉంది. బహుశా మనకు చెప్పలేము, ఫ్యూచర్లో మేబీ 10-15 years తర్వాత డయాబెటీస్కి క్యూర్ కూడా రావచ్చేమో, ఆశిద్దాం.